ఈ వీడియోతో నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అవుతా. ఎస్ ఏంటి అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టినా, నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి, కానీ మీరు ఎవ్వరు నమ్మలేదు కదా. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఇది అయితే ఏం ఫేక్ ఉండదు కదా, ఇక్కడైతే వ్యాక్స్ అది ఇదేం పెట్టుకోరు కదా. ఎస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏవేవైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి మీరు చూడాలి. అండ్ ఇంకొకటి SRH అండ్ RCB మ్యాచ్ ఉంది కదా గైస్, 110% SRH అయితే ఓడిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ RCB ఉంది. సో RCB ఫస్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఏ రోజు కూడా ఫస్ట్ మ్యాచ్ RCB ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. సో 110% RCB విన్ అవుతుంది. అక్కడైతే నో డౌట్. వీళ్ళు 300 కొట్టినా కూడా RCB వాళ్ళు దానికి మించే కొడతారు. అండ్ ఇంకొకటి ఏంది, SRH వాళ్ళు కూడా ఉత్సాహ పోసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కోసం అయినా వీళ్ళు తల దించి ఆడతారు. ఉన్నది చెప్పాలి కాబట్టి ఉన్నది చెప్తున్నా. అండ్ IPL టికెట్స్ కోసం అయితే బేసిక్గా నన్ను చాలా అడుగుతున్నారు కాబట్టి నా బయోలో లింక్ ఉంది, డిస్ట్రిక్ట్ అప్డేట్స్. ఓకే, అక్కడ ఏ మ్యాచ్లో టికెట్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి నేను క్లియర్ అండ్ కరెక్ట్గా స్టోరీస్లో మెన్షన్ చేస్తున్నా. అండ్ లింక్ కూడా బయోలో ఉంది. అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో అస్సలు లేట్ చేయదు. అండ్ ఈ ఇయర్ ఫస్ట్ మ్యాచ్ మనమే కొడుతున్నాం RCB. చూడండి ఇటు చూడండి అని చెప్పేసి అంతగానం ఏం చూపిస్తారో నాకు అస్సలు అర్థమైతలేదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అంతకే ఉన్నారు, ఈ మీమర్స్ అంతకే ఉన్నారు. సరే మీడియా అన్న కొంచెం అర్థం చేసుకుంటుంది. థ్యాంక్ యూ మీడియా. లిటరలీ వాళ్ళన్న ఫన్ కాంటెంట్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ఆపేసినారు. అరే నేను ఎక్కడన్నా వీడియోలో విరాట్ కోహ్లీ గురించి మెన్షన్ చేసినానా, నేను అసలు విరాట్ కోహ్లీ పేరు తీసినానా, విరాట్ కోహ్లీ ఫోటో వేసినానా, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పినానా? మీరంతా మీ ఊహలకు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే నిజంగా అసలు నేను ఆయన గురించే మాట్లాడలేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎక్కడా నేను ఎక్కడా, నా అవకాశం ఏంది? వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా కూడా పనికిరాను. అట్లాంటిది నా ఫేస్. దానికి మీరందరూ నిజమేనా అదా ఇదని చెప్పి ఆయన ఫోటో నా ఫోటో నేనే వేయలేను రా, మీరే వేస్తున్నారు, మీరే పబ్లిసిటీ చేస్తున్నారు. చేయండి, థ్యాంక్ గాడ్. మ్యాచ్ల టైంలో నేను ఎట్లయినా ఫేమస్ అవుతాను నాకు తెలుసు. కానీ ఈసారి నేను కాలే, మీరే చేసినారు. ఎట్లా ఇటు చూడండి అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే నిన్న మ్యాచ్ ఒక్క బత్తాయి మిగిలింది లాస్ట్కి, అంతే కదా. దాన్ని కూడా ఎట్లా చేసినారు RCB వాళ్ళు. అసలు విరాట్ కోహ్లీ ఆట ఏంది? ఇదంతా పక్కన పెడితే అభిషేక్ శర్మ ఫస్ట్ అవుట్ అయింది చూడు, అప్పుడు నేను అభిషేక్ శర్మ అవుట్ అయింది కాబట్టి పక్కా మ్యాచ్ దొబ్బుతుంది అని అనుకున్నా. దొబ్బింది. అంతకన్నా ముందు మ్యాచ్ స్టార్ట్ కాక ముందుకే నేను చెప్పిన ఏమని, RCBయే గెలుస్తుంది అని చెప్పేసి. సో RCBయే గెలిచింది. వీళ్ళు ఇట్లా చేసి పాడేస్తా మొత్తం ఈ IPL అయిపోయే సీజన్ వరకు. అది నేను క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నా. నేను ఇంకా నాకెవరు ఇంటర్వ్యూలు అని చెప్పేసి లైవ్ కాల్స్ అని చెప్పేసి నాకు అసలు ఫోన్లో మెసేజ్లు చేయకండి ఏ మీడియా వాళ్ళు. నేను ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన నా వీడియో త్రూ అసలు ఆ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు. నేను ఎక్కడ కూడా నా పేరు మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ. జై హింద్.